అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే డే 59 ఆఫ్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అని చెప్పేసి నేనైతే ఈరోజు రివ్యూ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ ఎపిసోడ్ చూసినట్లయితే మీకు మళ్ళీ డెమోన్ పవన్కి అయితే అన్యాయం జరిగినట్లు నాకైతే అనిపించిందండి. ఎన్ని మాటలు అన్యాయం చేస్తారో ఏమో పాపం డెమోన్ పవన్ని. ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని అయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి అయితే తీసేయడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దివ్య కెప్టెన్ అయింది సరే, కానీ ఎందుకో కొమ్ములు వచ్చేసాయి. కెప్టెన్ గా అయింది కాబట్టి ఇక్కడ గౌరవ్కి వచ్చేసి ఏమంటే ఆ మాటలు మాట్లాడడము. గౌరవ్కి ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అంత గట్టిగా చెప్పకుండా ఒక రకంగా వినే విధంగా చెప్పింటే బాగుండేది. అలా కాకుండా అతని పైన గట్టిగా అయితే అరవడము, అలాగే నీకు సెన్స్ లేదు, నీకు బేస్ లేదు, నువ్వు చెప్పిన మాట వినవు, ఇవన్నీ కూడా గౌరవ్ని అయితే మాట్లాడడం జరిగిందండి. ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో చూస్తున్నట్లయితే దివ్య వచ్చేసి చాలా ఓవర్ యాక్టింగ్ గా మాట్లాడింది అని చెప్పేసి నా అభిప్రాయము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీతు విషయానికి వస్తే గేమ్ కానివ్వండి, ఏదైనా పాయింట్స్ పెడుతుంది అంటే చాలా బాగా అయితే పాయింట్స్ అన్ని కూడా పెట్టిందండి. అలాగే ఏదైతే మాటలు మాట్లాడుతుందో ఫస్ట్ నుంచి కూడా డైరెక్ట్ గా మొహం మీదనే చెప్పేస్తూ ఉంటుంది ఏ మాట అయినా సరే. ఇది వచ్చేసి రీతులో ఉన్న మంచి క్వాలిటీ అని చెప్పేసి నా అభిప్రాయము. అందులో రీతు వచ్చేసి టాప్ 5లో ఉండాలని చెప్పేసి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇలాగే అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇంకా ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో వచ్చేసి సుమన్ శెట్టి గారు అండ్ దివ్య పర్ఫార్మెన్స్ అయితే నానా ఎంత ఎక్కువగా చేసినారంటే అంత ఎక్కువ చేసినారండి. దివ్య కానివ్వండి, ఇంకా సుమన్ శెట్టి గారు వచ్చేసి చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేసినారు ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో మనం మొత్తంగా చూస్తూ ఉన్నట్లయితే. ఇంకా ఇదంతా వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఎలా ఉంటుంది, ఇంకా దయ్యాల రూమ్ లోకి వెళ్ళి వాళ్ళు ఏం గెస్ చేస్తారు, ఏ టీం గెలుస్తుంది, అలాగే వీళ్ళ డిస్కషన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఈ దాంట్లో వచ్చేసి. అలాగే ఇప్పుడు 50 డేస్ అయితే 50 డేస్ ప్లస్ అయితే కంప్లీట్ అయినాయి కదా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేసి. ఇన్ని రోజులుగా మీరు బిగ్ బాస్ చూస్తున్నారు కదా, విన్ అయ్యే ఛాన్సెస్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ 50 డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి మీరు ఎవరిని అనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుందేమో, ఇంకా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే అయింది, ఇంకా పాట అయితే వేశారు, మంచిగా అందరు కూడా డాన్స్ అయితే వేశారండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి కిచెన్ లో డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. రేషన్ మేనేజర్ రీతు కాబట్టి రీతు వచ్చేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్స్ అన్ని కూడా మాయమైపోయాయి అని చెప్పేసి, పాలన్నీ కూడా మాయమయ్యాయి అని చెప్పేసి అందరితో కూడా చెప్తూ ఉంటుంది. చెప్పినప్పుడు ఇంకా దివ్య అందరిని అయితే అడుగుతూ ఉంటుంది, ఒకవేళ స్టోర్ రూమ్ లో పెట్టింటే గన ఇంకా అవి మనకి దొరికే ఛాన్సెస్ అయితే లేవు, ఒకవేళ ఎవరైనా దాచిపెట్టి ఉంటే గన మీరు వెళ్ళి తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేయండి, ఎందుకంటే ఫుడ్ విషయం కదా ఇది, అందరూ చాలా సీరియస్ అవుతారు, ఏదైనా అంటే పట్టించుకోరు, కానీ ఫుడ్ విషయంలో కాబట్టి అందరూ కూడా చాలా సీరియస్ అవుతారు. మీలో ఎవరైనా తీసుంటే గాన బయట పెట్టేయండి, లేదంటే నేను ఒకవేళ తీసున్నా కానీ నేనైనా బయట పెట్టేస్తాను అని ఇక్కడ ఆస్కార్ అవార్డు ఇచ్చే అంత పర్ఫార్మెన్స్ అయితే చేసిందండి దివ్య. ఆమె ఒక రెబల్. సుమన్ శెట్టి గారు ఈమె ఇద్దరు కలిపి పాల ప్యాకెట్లు అన్ని కూడా స్టోర్ రూమ్ లో అయితే పెట్టినారు మిడ్ నైట్. ఇవన్నీ తెలిసి కూడా ఆ కెప్టెన్సీ ఏదైతే సీక్రెట్ టాస్క్ ఉందో అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆమె నటించిన నటన ఏదైతే ఉందో దానికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చండి. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి కంపల్సరిగా. ఇంకా అందరూ వచ్చేసి అడుగుతూ ఉంటారు. ఇంకా బర్నీ గారు వచ్చేసి రీతుని అయితే అడుగుతూ ఉంటారు, ఎన్ని ప్యాకెట్స్ పోయాయమ్మా ఏంటి అంటే 8 to 9 ప్యాకెట్స్ అయితే ఉన్నాయి, 7 ప్యాకెట్స్ అయితే ఫుల్ గా ఉన్నాయి, 8th ప్యాకెట్ మాత్రం కొంచెం అప్పుడే కట్ చేసి పెట్టున్నాను నేను అని చెప్పేసి రీతు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇంకా సుమన్ శెట్టి గారు ఆయనే పాలు అయితే తాగారు. సుమన్ శెట్టి గారు వస్తూ ఉంటే, సుమనన్న ఇన్ని ప్యాకెట్స్ అయితే పాలు పోయాయంట, ఎలా పోయాయో ఏమో అర్థం కావటం లేదు అని చెప్పేసి బర్నీ గారు సుమన్ శెట్టితో అయితే అంటారు. సుమన్ శెట్టి గారు వచ్చి అవునా నిజంగానే పాల ప్యాకెట్స్ పోయాయా అంటే ఏదో తెలియనట్లు వేరే వాళ్ళు చేసినట్లుగా ఇతను బిహేవ్ చేసి మాట్లాడడం అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి. బర్నీ గారు వచ్చేసి చెప్తూ ఉంటారు. ఇంక అందరు కూడా డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు, ఏంటి పాల ప్యాకెట్స్ ఇలాగా పోయాయి కదా, ఎవరు తీసుకోన్నారు ఏంటి అని చెప్పేసి అందరు కూడా హౌస్ మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. ఇంకా వాష్రూమ్ ఏరియాలో కూడా అందరు కూడా వెతుకుతూ ఉంటారండి. ఇంకా కూర్చొని ఇది సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్లున్నారు, దానికి సంబంధించి ఎవరైనా చేసినారేమో అని చెప్పేసి కూడా గౌరవ్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి అందరికీ టీ కావాలి కదా, మీకు మాత్రమే కాదు కదా టీ, అందరికీ టీ కావాలి కదా అని చెప్పేసి ఈమె
ఇమాన్యుల్ అయితే చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి రీతు, రాము, తనుజ, దివ్య వీళ్ళందరూ వచ్చేసి చెప్తా ఉంటారు. అంటే తనుజ వచ్చేసి చెప్తూ ఉంటుంది, ఇది ఫుడ్ విషయం కదా, మీళ్ళల్లో అంటే రీతు, తనుజ వీళ్ళు ఉన్నారు కదా, మీళ్ళల్లో ఎవరన్నా తీసేసి ఉంటే పాల ప్యాకెట్స్ దయచేసి అక్కడ పెట్టేయండి, ఎందుకంటే ఇది ఫుడ్ విషయం, అందరు సీరియస్ అవుతారు అని చెప్పేసి దివ్య అయితే చెప్తూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రాము వచ్చేసి ఇక్కడ ఒక సెంటెన్స్ చెప్తాడు. అది దేనికి చెప్పినాడో, అది దేనికి సూటబుల్గా ఉందో కూడా నాకైతే అర్థం కాలేదండి. ఏంటంటే మామూలుగా ఇంట్లో ఏదో పోయిందని చెప్పేసి వెతుకుతూ ఉంటే, 10 రూపాయలు వెతుకుతూ ఉంటే ఇక్కడ బంగారం దొరుకుతుంది అని చెప్పేసి ఒక సెంటెన్స్ అయితే చెప్తాడు. దానికి దీనికి ఏం మీనింగ్ ఉందో, ఏమైందో అక్కడ ఏం అర్థం కాలేదు నాకు, అందుకే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేకపోతున్నాను. ఈ విషయం వచ్చేసి రీతుతో అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా రీతు కిచెన్ రూమ్ లోకి వచ్చేసి అందరు బాటిల్స్ అయితే వెతుకుతూ ఉంటుంది. అంటే ఎవరిదన్నా స్మెల్ వస్తుందేమో గెస్ట్ చేయొచ్చు కదా మనము అని చెప్పేసి, ఈమె రేషన్ మేనేజర్ కాబట్టి బాగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడైతే బాటిల్స్ అన్ని కూడా వెతుకుతూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దివ్య వచ్చేసి ఇంకా గౌరవం అయితే పిలుస్తూ ఉంటుందండి. ఏంటంటే, నువ్వేం చేస్తావు, ఇంకా నేను అన్ని పనులు చేస్తా ఉంటే నువ్వేం చేస్తావు, నువ్వు వెళ్ళి వర్కౌట్స్ చేసుకుంటా ఉంటావా, నేను ఇక్కడ ఆమ్లెట్స్ చేస్తూ ఉంటే నువ్వెందుకు వర్కౌట్స్ చేస్తూ ఉంటావు, నేను చెప్పాను కదా నీకు ఆల్రెడీ ఆమ్లెట్ వేయాలని చెప్పేసి, నువ్వెందుకు బయటికి పోయావు, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా అంటే, ఇతను వచ్చేసి అక్కడ కుకింగ్ చేసే డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి దివ్య వచ్చేసి చాలా హార్ష్గా అయితే మాట్లాడడం జరిగిందండి. లేదు, నేను స్నానానికి వెళ్ళాలనేసి వాష్రూమ్లోకి అయితే వెళ్ళినప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి గౌరవ్ అయితే చెప్తా ఉంటాడు. అలాగైతే నువ్వు ఆలు పీల్ చేసేసేయి, వాళ్ళు కట్ చేసి పెట్టుండు, వాళ్ళు వచ్చి కుకింగ్ చేసేస్తారులే అని చెప్పేసి రీతు ఇంకా దివ్య వచ్చేసి గౌరవ్కి అయితే చెప్తా ఉంటారు. లేదు నేను స్నానానికి వెళ్ళి వచ్చి మళ్ళీ చేస్తానులే అని చెప్పేసి గౌరవ్ అయితే చెప్తా ఉంటాడండి. ఇంకా కుకింగ్ టీంలో ఉన్నప్పుడు కుకింగ్ అంటూ ప్రత్యేకంగా సమయం అయితే ఉండదు, ఎందుకంటే మళ్ళీ టాస్క్లు అవన్నీ వస్తాయి కాబట్టి ఎప్పుడు టైం ఉంటే అప్పుడే మనం కుకింగ్ చేసేసి అక్కడ పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అని చెప్పేసి దివ్య అయితే చెప్తా ఉంటుంది. ఇంకా లంచ్కి చాలా టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు ఇంత చేస్తున్నారు అని చెప్పేసి గౌరవ్ అయితే చెప్తా ఉంటాడండి. ఇంకా రీతు వచ్చేసి కుకింగ్ డిపార్ట్మెంట్లో అసలు గౌరవ్ వద్దు, ఏం పని కూడా సరిగా చేయటం లేదు అని చెప్పేసి రీతు అయితే చెప్తా ఉంటుంది. ఇంకా కుకింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా గొడవలు అయితే జరుగుతూనే ఉంటాయి మామూలుగా అని చెప్పేసి నిఖిల్ ఇంకా ఇమాన్యుల్ వీళ్ళిద్దరు వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకుంటూ అక్కడైతే కూర్చో ఉంటారండి. ఇంకా నిఖిల్, ఇమాన్యుల్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా నేను వచ్చేసి షవర్కి అయితే వెళ్తున్నాను అని చెప్పేసి గౌరవ్ అయితే దివ్యతో చెప్తా ఉంటాడు. దివ్య వచ్చేసి ఏమంటుందంటే, అప్పుడు అయితే నువ్వు షవర్కి వెళ్ళి వచ్చిన వరకు నువ్వైతే కుకింగ్ చేయవా అంటే, అటైతే వెళ్ళిపో అని చెప్పేసి దివ్య అయితే గౌరవ్తో చెప్తా ఉంటుందండి. ఇంకా గౌరవ్ వచ్చేసి మైక్లో అయితే చెప్తా ఉంటాడు, అంటే పాలు పోయినాయి కదా, ఈ దొంగతనంలో రీతు హ్యాండ్ ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది, ఇక్కడ ఉన్న మనుషులందరూ కూడా చాలా ఫేక్గా ఉన్నారు బిగ్ బాస్, ఏంటి ఇలాంటి దొంగతనాలు చేయడము అని చెప్పేసి మైక్ ఉంటుంది కదా, ఆ మైక్ నోట్ దగ్గర అయితే పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు గౌరవ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్, సంజన నువ్వే అయితే రెబల్ ఒకవేళ అంటే, వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా బర్నీ గారు కానివ్వండి, ఇంకా ఇమాన్యుల్ కానివ్వండి, ఇంకా ప్రతి ఒక్కరు కూడా రెబల్ వచ్చేసి సంజన గారే అని చెప్పేసి వీళ్ళందరూ కూడా గట్టి నమ్మకం అయితే ఉందండి సంజన గారి పైన. ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి సంజన గారిని అయితే అడుగుతా ఉంటారు, నువ్వే ఒకవేళ రెబల్ అయితే మా టీంని నువ్వు సపోర్ట్ చేయి, మా టీంలో ఎవరిని కూడా తీయద్దు అని చెప్పేసి ఇమాన్యుల్ సంజన గారికి అయితే చెప్తా ఉంటారు. ఈమె ఎలా బిహేవ్ చేస్తూ ఉంటుంది అంటే, ఒకవేళ నేనే రెబలు అన్నట్లుగా ఆమె కూడా బిహేవ్ చేస్తూ ఉంటుంది, నేను కాదు రెబల్ అని చెప్పకుండా ఆమెలో ఆమె నవ్వుకుంటూ సరే సరే అని చెప్పేసి సంజన గారు కూడా యాక్టింగ్ అయితే మొదలు పెట్టారండి. ఇక్కడ ఏదో కంటెంట్ ఇస్తున్నట్లుగా చాలా బాగా చేశారు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం చూస్తూ ఉన్నట్లయితే. ఇంకా వాష్రూమ్ డిపార్ట్మెంట్ నీకైతే ఇస్తాను అని చెప్పేసి దివ్య వచ్చేసి గౌరవ్కి అయితే చెప్తా ఉంటుంది, ఎందుకంటే నువ్వు కుకింగ్ డిపార్ట్మెంట్లో ఏ పని చెప్పినా కూడా నువ్వు చేయటం లేదు కదా, సో నీకైతే వాష్రూమ్ డిపార్ట్మెంట్ అయితే ఇస్తాను అని చెప్పేసి చెప్తా ఉంటుంది. ఎందుకు అని గౌరవ్ అడిగినప్పుడు నువ్వు ఏం చేయటం లేదు సరిగా, ఒకవేళ నువ్వు వాష్రూమ్లో చేయకుంటే రేపటి నుంచి నీకు ఫుడ్ కూడా ఉండదు అని చెప్పేసి చాలా హార్ష్గా అయితే మాట్లాడడం జరిగిందండి దివ్య. అంటే ఫుడ్ ఉండదు అంటే, ఒకవేళ నువ్వు కెప్టెన్ అయి ఉండొచ్చు, కానీ అంత ఓవర్ యాక్షన్ చేసి అతని పైన అరవడము, లేకపోతే నీకు ఫుడ్డే ఉండదు అని చెప్పడం అంతా కూడా అనవసరం కదా. ఆమె ఇంట్లో నుంచి ఏం తెచ్చిపెట్టడం లేదు కదా, బిగ్ బాస్ ఇచ్చారు ఫుడ్కి సంబంధించినవన్నీ కూడా. కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వండుతున్నారు, తింటున్నారు, ఏదన్నా నువ్వు చెప్పాలి అనుకుంటే నువ్వు కెప్టెన్ సరే చెప్పొచ్చు, నీకు అధికారం ఉంది, కానీ అంత గట్టిగా మాట్లాడడం అనేది చాలా ఓవర్ యాక్షన్గా అనిపించిందండి. ఈ విషయం మీద మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దివ్య వచ్చేసి చెప్తా ఉంటుంది, 24/7
నువ్వు అనుకున్నట్లే ఇక్కడ ఏం జరగవు, ప్రతిదీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయనేసి ఇక్కడ ఏం రూల్ లేదు కదా. ఆ రీతు కూడా వచ్చేసి ఇంకా ఒకవేళ కుకింగ్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ పోయినాయంటే ఆమె రెస్పాన్సిబిలిటీ ఏం కాదు కదా, ఆమె ఏం తీసుకోవడం లేదు కదా. 24/7 అట్లాగే ఫ్రిడ్జ్ కడుచుకొని పోవాలంటే ఎవరు ఇక్కడ ఉండలేరు కదా అని చెప్పేసి రీతు కూడా మాట్లాడుతూ ఉంటుందండి గౌరవ్తో వచ్చేసి. పాలు పోయింది, ఒకవేళ ఇప్పుడు నువ్వు కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉంటావు, నువ్వు కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా వస్తువు పోతే దాన్ని మళ్ళీ నువ్వు తీసుకొని వస్తావా, దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వేనా అంటే ఖచ్చితంగా నేనే దానికి రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి గౌరవ్ అయితే అక్కడ గొడవ పడుతూ ఉంటారండి. ఇంకా రీతు వచ్చేసి గౌరవ్తో అయితే చెప్తా ఉంటుంది, నువ్వు అన్నీ కూడా అన్నెసెసరీ పాయింట్స్, బేస్లెస్ పాయింట్స్ అన్నీ పెట్టి ఇక్కడ ఎందుకు మాట్లాడము, ఒకవేళ నువ్వు ఉంటే కన్నా నువ్వు అలాగే చేస్తావా అని చెప్పేసి రీతు గౌరవ్తో అయితే చెప్తా ఉంటుందండి. చెప్పినప్పుడు ఇంకా ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ వచ్చినప్పుడు ఇంకా గౌరవ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా దివ్యకి అయితే ఇమ్మని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఇంకా ఏమని అడుగుతాడు, మీరు కంప్లీట్గా సెకండ్ టాస్క్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసారు కదా, మీకైతే ఇప్పుడు ఒక పవర్ అయితే ఇస్తున్నాను. ఏం పవర్ అంటే ఒకరిని తీసేయాలి, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి అయితే ఒకరిని తీసేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. దీనికి సంబంధించినవి అన్నీ కూడా ఒక లేఖ రూపంలో అయితే వస్తుంది మీకు, అది వెళ్ళి మీరు స్టోర్ రూమ్లో తెచ్చుకోండి, దాంట్లో ఏమైతే ఉంటుందో అది మీరు చదివి అందరికీ వినిపించండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇక్కడ వచ్చేసి నిఖిల్ని అయితే తీసేయడం అయితే జరిగిందండి. ఇంకా రెబల్స్ ఎక్కువగా ఎవరికైతే ఓట్స్ వేస్తారో వాళ్ళు కెప్టెన్సీ రేస్ నుంచి అయితే తొలగిపోతారు అని చెప్పేసి చెప్తారు. ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కూర్చో ఉంటారు, హౌస్ మేట్స్ అందరినీ కూడా అడుగుతూ ఉంటారండి. అంటే మీకు ఎవరిపైన డౌట్ ఉంది, ఏంటి పరిస్థితి, ఎందుకు మీకు వాళ్ళపైన డౌట్ ఉంది అని చెప్పేసి అందరినీ కూడా బిగ్ బాస్ అయితే అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి అయితే తొలగిస్తాము అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తా ఉంటారండి. చెప్పినప్పుడు ఫస్ట్ వచ్చేసి బర్నీ గారు సాయి పేరు అయితే చెప్తారు, శ్రీనివాస్ సాయి పేరు అయితే చెప్తారు. ఏమని చెప్తారంటే ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదో కొంచెం ఓవర్ యాక్టింగ్గా చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది, అలాగే ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది, సో నేనైతే శ్రీనివాస్ సాయి అనేసి అనుకుంటున్నాను అని చెప్పేసి బర్నీ గారు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ కూడా సాయి పేరు అయితే చెప్తారు. ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తున్నారు ముందు వీక్లో కంటే, ఈ వీక్ ఏదో అంటే అతని మీదకి రాకుండా వేరే వాళ్ళ మీదకి వేసేయాలి అని చెప్పేసి అలాగా అయితే బిహేవ్ చేస్తున్నారు, సో నేనైతే శ్రీనివాస్ పేరు అయితే చెప్తున్నాను అని చెప్పేసి డెమాన్ పవన్ అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ వచ్చేసి డెమాన్ పవన్ పేరు అయితే చెప్తారు. ఎందుకంటే కళ్యాణ్ని గేమ్లో నుంచి అంటే రేస్లో నుంచి తొలగించినప్పటికీ కూడా అతను ఏమీ రియాక్ట్ కాలేదు, అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు, అతను ఏం రియాక్ట్ కాలేదంటే అతనే రెబల్ ఏమో అని చెప్పేసి నాకైతే డౌట్గా ఉంది అని చెప్పేసి ఇమాన్యుల్ డెమాన్ పవన్ పేరు అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి తనుజ సాయి పేరు అయితే చెప్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి రాము డెమాన్ పవన్ పేరు అయితే చెప్తారు. అంటే నాకేదో డౌట్గా ఉంది డెమాన్ పవన్ పైన అనేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి తనుజ సాయి పేరు అయితే చెప్తా ఉంది. ఎందుకంటే ఇంకా రిపీట్ అదే వాళ్ళకి ఎందుకు డౌట్గా ఉందో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ సాయి డెమాన్ పవన్ మీద అయితే చెప్తారు. డీటెయిల్డ్గా చూస్తూ ఉన్నాడు, అందరినీ కూడా గమనిస్తూ ఉన్నాడు, సో నాకైతే అతని పైన డౌట్గా ఉంది అనేది చెప్తా ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు కూడా డెమాన్ పవన్ పేరే చెప్తారు. ఇక్కడ ఎంతగా యాక్టింగ్ చేశారంటే వాళ్ళే రెబల్స్, మళ్ళీ వాళ్ళు వచ్చేసి డెమాన్ పవన్ పేరు అయితే చెప్తా ఉంటారండి. ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు, అందుకని చెప్పేసి నేనైతే అతని పేరు అయితే చెప్తున్నాను అని చెప్పేసి సుమన్ శెట్టి గారు డెమాన్ పవన్ పేరు అయితే చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి దివ్య కూడా అలాగే చెప్తుంది. ఎక్కువగా మాట్లాడుతున్నాడు, అందులో కన్ఫ్యూజ్ ఎక్కువగా అయిపోతున్నాడు, అందుకు సో నాకైతే అతని పైన డౌట్గా ఉందని చెప్పేసి సుమన్ శెట్టి గారు చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి దివ్య కూడా డెమాన్ పవర్ పేరే చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్ వచ్చేసి కూడా డెమాన్ పవన్ పేరే చెప్తారు. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి అతనే రెబలేమో అని చెప్పేసి గౌరవ్ అయితే చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ బర్నీ పేరు అయితే చెప్తారండి. చాలా స్ట్రిక్ట్గా ప్లే చేస్తున్నారు, స్ట్రాటజికల్గా ప్లే చేస్తున్నాడు కాబట్టి రెబల్ బర్నీ గారు అనేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి నిఖిల్ అయితే అంటూ ఉంటాడండి. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ రాము పేరు అయితే చెప్తారు. అంటే తెలివిగా ఉన్నాడు, ఇంకా తెలివితేటల్ని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు ఈ వీక్ ఎక్కడో చూస్తున్నట్లయితే, అందుకోసంగా నేనైతే రాము పేరు చెప్తున్నాను అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి సంజన తనుజ పేరు అయితే చెప్తా ఉంటుంది. ఎందుకంటే మహానటి తనుజ అలాగే అయితే యాక్ట్ చేస్తుంది కాబట్టి నేనైతే తనుజ పేరు అనేసి అనుకుంటున్నాను అనేసి చెప్తారు. ఇంకా వీళ్ళందరిలో కూడా ఎక్కువ ఓట్స్ వచ్చేసి డెమాన్ పవన్కి అయితే వచ్చింటాయండి.
ఇది మాత్రం చాలా అన్ఫేర్ అండి. ఎందుకంటే మామూలుగా వీళ్ళు రెబెల్స్ వచ్చేసి మేము డెమాన్ పవన్ని తీసేస్తాము, ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆల్రెడీ డిస్కషన్ అయితే చేసుకుంటారు వీళ్ళు రెబెల్స్. ఆ డిస్కషన్ అంతా కూడా విన్న తర్వాతనే బిగ్ బాస్ అయితే ఈ ఏదైతే ఉందో వీళ్ళు ఎంచుకోవాలి, ఎక్కువ ఓట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళనే తీసేస్తాము అని చెప్పేసి ఇదంతా కూడా వాళ్ళు డిస్కషన్ చేసుకునేది వినిన తర్వాత ఇదైతే పెట్టారు. చాలా అన్ఫేర్ అనిపించింది నాకైతే. పాపం డెమాన్ పవన్ ఈసారి కూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నుంచి తొలగిపోవడం అయితే జరిగిందండి. చాలా బాధపడ్డాడు. వీళ్ళందరూ కూడా ఇన్నిసార్లు చెప్తూ ఉన్నప్పటికీ అక్కడ స్టాండ్ తీసుకొని ఎందుకు మీరందరు నా పేరే చెప్తున్నారు, వేరే వాళ్ళ పేరు చెప్పొచ్చు కదా, ఈ వీక్ కూడా నేను కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నుంచి తొలగిపోతున్నాను, ఎందుకు నా పేరు చెప్తున్నారు అని చెప్పేసి ఇక్కడ స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడు నింటే బాగుండేది అనేసి నాకైతే అనిపించిందండి. కానీ అలాగైతే ఏం చేయలేదు. ఓ థ్యాంక్ యూ అని చెప్పేసి క్లాప్స్ కొట్టడం చాలా మండింది. ఆ మండినప్పుడు స్టాండ్ తీసుకొని మాట్లాడింటే బాగుండేది, కానీ అలాగైతే మాట్లాడలేదు. సో డెమాన్ పవన్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి డెమాన్ పవన్ ని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి అయితే తొలగించడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా తనుజ రీతు గొడవ అయితే పడతా ఉంటారు. ఏంటంటే ఈ గొడవ వచ్చేసి మామూలుగా తనుజ రీతు వీళ్ళిద్దరు వచ్చేసి డిస్కషన్ చేసుకోని ఉంటారండి. ముందు ఎపిసోడ్ లోనే డిస్కషన్ చేసుకుంటారు. ఎందుకంటే ఇమాన్యుల్ కి ఫోన్ వచ్చినప్పుడు బర్నీ గారి వైపు ఇలాగ వేలు చూపించి మరీ మాట్లాడాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పినప్పుడు బర్నీ గారి వైపు వేలు చూపించి మాట్లాడి ఉంటాడు కదా. అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చేసి రీతు తనుజ వీళ్ళిద్దరు అయితే డిస్కషన్ చేసుకుంటారు. ఏంటంటే మీ టీంలో ఎవరు గెలిచినా మా టీం నుంచి తీసేయద్దండి, మా టీంలో ఎవరు గెలిచినా మీ టీం నుంచి తీసేయము అని చెప్పేసి వీళ్ళిద్దరు అయితే డిస్కషన్ చేసుకుంటారు. ఈ పాయింట్ ఎవరికి బయట పెట్టద్దు అని కూడా వీళ్ళిద్దరు అయితే చెప్పుకో అన్నప్పటికీ ఇప్పుడు బ్లూ టీంలో డెమాన్ పవన్ ని తీసేస్తే వీళ్ళు టీం ఇంకా తక్కువ అయిపోతుంది కదా. అలాంటప్పుడు డెమాన్ పవర్ ని తీసేశారండి వీళ్ళు. దాని గురించి రీతు వచ్చేసి తనుజ దగ్గర గొడవ అయితే పడుతూ ఉంటుంది. మీరు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి, మీరు నమ్మించి మోసం చేశారు, డెమాన్ పవర్ ని ఎందుకు తీశారు, మీకు ఎందుకు ఆ పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేసి తనుజతో అయితే చెప్తా ఉంటది. నేనైతే తీయలేదు, ఇమాన్యులే డెమాన్ పవన్ అయితే తీశారు అని చెప్పేసి తనుజ అయితే చెప్తా ఉంటదండి. ఆ గొడవలకు ఇమాన్యుల్ కూడా వచ్చేస్తారు. నిన్న మాట్లాడింది ఏంటి, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అని చెప్పేసి ఇమాన్యుల్ వచ్చి కూడా చెప్తా ఉంటారు. ఇదంతా డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు డెమాన్ పవన్ బాగా ప్రశాంతంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ప్లేట్ ముందర పెట్టుకొని ప్రశాంతంగా అన్నం అయితే తింటా ఉన్నాడండి ఈ గొడవ మొత్తం జరుగుతూ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దివ్య సుమన్ శెట్టి గారు వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకుంటారు. అంటే వీళ్ళకైతే ఒక పవర్ వచ్చింది కదా, ఒకరిని తీసేయాలి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నుంచి అని చెప్పేసి అన్నప్పుడు నిఖిల్ని అయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నుంచి అయితే తీసేశారండి. ఎందుకంటే ఇక్కడ అతన్ని తీసేయడమే మేలు, ఏం ఎఫర్ట్స్ పెట్టలేదు అసలు. ఒక స్ట్రాంగ్ ప్లేయరే కానివ్వండి, ఇంతమంది స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీసుకొని వచ్చినప్పుడు అసలు డొల్లా ఏమే కానీ గేమ్ కానివ్వండి, ఒక ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి ఏమీ లేదండి నిఖిల్ దగ్గర నుంచి. కాబట్టి నిఖిల్ని తీసేయడమే నాకైతే ఫేర్ అనేసి అనిపించింది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి అయితే నిఖిల్ని తొలగించడం జరిగింది. అది వచ్చేసి జైలు దగ్గర ఉన్న మైక్ దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు కూడా నేమ్ ఏదైతే ఉందో అది అనౌన్స్ చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పారు. అదైతే అనౌన్స్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్ముకి అయితే ఫోన్ కాల్ అయితే వస్తుందండి. ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఇమాన్యుల్ అయితే ఎత్తుతారు. మీ గేమ్ ఎలా సాగుతుంది అనేసి అనిపిస్తుంది, అంటే ఈ గేమ్ ఎలా సాగుతుంది పర్టికులర్ గేమ్ అనేసి బిగ్ బాస్ అయితే అడిగినప్పుడు బాగా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది బిగ్ బాస్, చాలా బాగా నచ్చింది నాకైతే అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్తా ఉంటాడు. ఏంటి మీ గ్రీన్ కార్డ్ వచ్చిందని చెప్పేసి మీరు బాగా సాగుతుంది అని అంటున్నారా అంటే, లేదు బిగ్ బాస్ అలాగే ఏం లేదు, రెబల్స్ మా మధ్యలోనే ఉన్నారు, ఎవరిని కనిపెట్టాలి అని చెప్పేసి ఈ పర్టికులర్ గేమ్ కూడా చాలా బాగుంది బిగ్ బాస్, మేము కనుక్కోవడం కానివ్వండి, ఇంకా ఒకరి గురించి ఒకరు డిస్కషన్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గేము అనేసి ఇమాన్యుల్ అయితే చెప్తాడు. ఎందుకంటే ఎవరు మీరు రెబల్ అనేసి ఈ హౌస్లో అనుకుంటున్నారంటే సంజన గారు అని చెప్పేసి అంటారు. ఎందుకు అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంది అందులో, ఒకరి మీదకి తోసేయాలి అంటే ఈమె నన్ను కనుక్కోకుండా వేరే వాళ్ళని కనుక్కోవాలి అన్నట్లుగా చేసింది బిగ్ బాస్, అందుకే చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఆమె, అందుకోసమే నేనైతే సంజన గారిని రెబల్ అనేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్తారు. సరే అని చెప్పేసి బిగ్ బాస్ ఏం చెప్తారు, రెబల్స్ వచ్చేసి నిఖిల్ని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి అయితే తొలగించడం జరిగింది, సో మీరు వెళ్ళి బయటికి అందరికీ ఈ మాట అయితే చెప్పేయండి అని చెప్పేసి చెప్తారు. ఇంకా అందరికి వచ్చేసి చెప్తా ఉంటారు,
ఏంటంటే ఇంకా బిగ్ బాస్ ఈ విధంగా రెబల్స్ వచ్చేసి నిఖిల్ని తీసేశారంట కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నుంచి అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి టీమ్స్ వీళ్ళకి వచ్చేసి ఒక గేమ్ అయితే జరుగుతుందండి. ఏంటంటే స్మెల్ టచ్ చేసేసి ఆ గేమ్ ఏదైతే ఉంటుందో 5 ప్రోడక్ట్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా తినేటివి అలాంటివి గేమ్ అయితే పెడతారు. 3 టీమ్స్లో నుంచి ఒక్కొక్కరు అయితే వెళ్ళాలి. యాక్టివిటీ ఏరియాలో వచ్చేసి అన్నీ కూడా సెటప్ అయితే చేసింటారు. అంటే డెవిల్ మాదిరిగా, అంటే గోస్ట్లు వచ్చేసి ఇక్కడ నిలబడుకో ఉంటారు. అంత యాక్టివిటీ ఏరియా అంతా కూడా ముబ్బుగా అయితే ఉంటుంది. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదైతే ఐటమ్స్ పెట్టారో అవి వచ్చి టచ్ చేసేసి చెప్పాలి. చెప్పిన ఎక్కువ ఎవరైతే చెప్తారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. చెప్పినప్పుడు ఇంకా ఎవరైతే ఎక్కువ పాయింట్స్ గెలుస్తారో వాళ్ళకి వచ్చేసి బ్లూ కార్డ్ ఇస్తారు అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత సంజన వచ్చేసి సంచాలక్ దీనికి వచ్చినప్పుడు ఇంకా ఎన్ని కరెక్ట్గా చెప్తే అన్ని లోపలికైతే వెళ్ళిపోయింది సంజన వచ్చేసి. అంటే అక్కడ ఏం పెట్టింటారో చూడాలి. చూసిన తర్వాత ఎవరైతే కంటెస్టెంట్ వస్తారో వాళ్ళు వచ్చి టచ్ చేసి స్మెల్ చేసి చెప్పినప్పుడు సంజన గారు వచ్చేసి మామూలుగా ప్లాస్మాలో అంటే టీవీలో వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆమె గైడ్ చేసేసి ఇంకా ఎన్ని కరెక్ట్ చెప్పారు అని చెప్పేసి ఆమె అయితే చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ టీం నుంచి తనుజ అయితే వెళుతుందండి. వెళ్ళినప్పుడు తనుజాకి అయితే గైడ్ చేస్తూ ఉంటుంది. నువ్వు చాలా బ్రేవ్గా వెళ్ళు, ఏం భయపడకు, ఎందుకంటే యాక్టివిటీ ఏరియా మొత్తం కూడా అంత నిశ్శబ్దంగా మొబ్బుగా ఉంది, నువ్వేం భయపడద్దు అని చెప్పేసి తనుజాని అయితే లోపలికి అయితే పంపిస్తుంది. తనుజ అయితే అల్లాడిపోయింది ఆ మొబ్బుకి. నాకు చాలా భయం బిగ్ బాస్, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను ఇక్కడే ఉంటున్నాను, నా పక్కన ఎవరో ఉన్నట్లయితే నాకు అనిపిస్తుంది, నేను కళ్ళు కూడా తెరవను బిగ్ బాస్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ అన్ని కూడా కరెక్ట్గా గెస్ చేసింది. ఒక 5 అయితే పెట్టినారు. ఆ 5లో వచ్చేసి 4 అయితే కరెక్ట్గా గెస్ చేసేసిందండి. గెస్ చేసి ఇంకా బయటకు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పింక్ టీంలో నుంచి దివ్య అయితే పోతుంది. ఏమో వచ్చేసి 3 అయితే కరెక్ట్గా చెప్పింది. ఆమె అయితే భయపడడం కానీ అలాంటివి కానీ ఏం చేయలేదు. దాని తర్వాత రీతు వచ్చేసి ఇంకా అందరూ ఇంకా భోజనాలు అయితే చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత వచ్చేసి గౌరవ్కి అయితే స్లిప్ దొరుకుతుందండి. ఏంటంటే మామూలుగా వీళ్ళైతే ఇమాన్యుల్ దివ్య సుమన్ శెట్టి గారు అయితే స్లిప్ పడేసుకో ఉంటారు కదా, ఆ స్లిప్ వచ్చేసి గౌరవ్కి అయితే దొరుకుతుంది. గౌరవ్ తెలుగు రాదు కాబట్టి ఇంకా ఇమాన్యుల్ హెల్ప్ తీసుకొని ఇంకా చెప్తా ఉంటారు ఏంటి పరిస్థితి, ఇదంతా కూడా డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు. ఇంకా రీతు కూడా వాళ్ళలాగా అయితే యాడ్ అవుతుందండి. ఇదంతా కూడా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా నిఖిల్ కూడా వచ్చేసి ఇంకా అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటాడు ఏంటి పరిస్థితి అంటే, నిఖిల్కి కూడా చెప్పరండి వాళ్ళు వచ్చేసి. రీతు కూడా అక్కడికైతే వస్తుంది. వీళ్ళ డిస్కషన్ అయితే అక్కడికి కంప్లీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ టీం నుంచి రీతు అయితే పోతుందండి. ఫస్ట్ డే సంజన గారు వచ్చేసి చెప్పారు, అమ్మ లోపల అంత మొబ్బుగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి. నేను ఆడపులిని, నేను పెబ్బులిని, అది ఇది డామ్ డీమ్ అని ఏందేందో చెప్పి బాగా ఓవర్ యాక్షన్గా వాక్ చేసుకుంటూ అయితే పోతా ఉంటుంది లోపలికి. పోయిన తర్వాత ఎప్పుడైతే గోస్ట్ రూమ్లోకి అంటే ఎంటర్ కూడా కాదు, అప్పటికే నాకు భయం వేస్తుంది. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్, నా కళ్ళు కనిపించడం లేదు బిగ్ బాస్ అంటే ఎక్కడ రోప్ ఉంది అంటే రోప్ ద్వారా వాళ్ళైతే లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు బిగ్ బాస్. చెప్పిన తర్వాత ఆ రోప్ ఎక్కడ ఉందో నాకు అస్సలు కనిపించడం లేదు బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ ఇలాంటివి చేస్తే అసలు నేను లోపలికే వెళ్ళను అని చెప్పేసి లోపలికి అయితే వెళ్తా ఉంటుంది. ఈ పర్టికులర్ ఏదైతే ఉందో క్లిప్ ఇది ఫన్నీ, చాలా ఫన్నీ అయితే ఉందండి. మామూలుగా ఎపిసోడ్లో చూసింటే చిన్నగా నవ్వు రాదు, అంతగా నవ్వు అయితే వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏంటో ఒకటి వచ్చేసి అంటే మామూలుగా గెస్ట్ చేయాలి అని చెప్పారు కదా, గెస్ట్ చేసినప్పుడు నాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు బిగ్ బాస్ సరిగా, మీరు ఏంటి ఇంత కాస్ట్లీ ఐటమ్స్ పెడితే నేను ఎలా కనుక్కోవాలి బిగ్ బాస్ అన్న, మీరన్నా చెప్పండి అన్న ఏంటి అంటే, సంజన గారు వచ్చేసి అన్న లేదు దున్నా లేదు అక్కడ ఎవరు లేరు, నువ్వే చెప్పాలి ఆన్సర్స్ అన్నీ కూడా అని చెప్పేసి సంజన గారు అయితే చెప్తా ఉంటారండి. అంత ఓవర్ యాక్షన్ చేసినట్లుగా అక్కడ ఏం బిహేవ్ చేయలేదు లోపల. లాస్ట్కి ఫైనల్గా వచ్చేసి 3 అయితే కరెక్ట్ చెప్తుందండి. ఈ 3 కరెక్ట్ చెప్పినప్పుడు ఇంకా ఫైనల్గా వచ్చేసి సంజన గారిని అయితే అడుగుతారు ఎవరు ఈ టీం పర్టికులర్ టాస్క్లో ఎవరు గెలిచారు అని చెప్తే ఇంకా ఆరెంజ్ టీం అయితే గెలిచింది, తనుజ అయితే గెలిచింది. మామూలుగా 5లో 4 అయితే చెప్పారు అని చెప్పేసి మామూలుగా చెప్తారు. సంజన గారు వచ్చేసి ఇక్కడికైతే ఎపిసోడ్ అయిపోతుంది. కానీ బ్లూ కార్డ్ వచ్చేసి తనుజానే తీసుకుంటుందండి. ఇది వచ్చేసి యాజ్ పర్ ప్రోమో మనం చూసినట్లయితే
చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. కానీ ఎపిసోడ్లో అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కూడా ఆల్రెడీ 6 మెంబర్స్ అయితే అయిపోయారండి. అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం అయితే తెలుసుకుందాం. ఇక్కడికి ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్.